వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మోసం చేసింది వాళ్ళే. కొంతమంది రిజైన్ చేయమని చెప్పి వీడు 10,000 ఇస్తానన్నాడుగా. వాడు 5,000 అడ్డమైన చాకరీ చేయించుకున్నాడు. వీడు 10,000 ఇచ్చి చేయించుకుంటా అన్నాడు. అంటే ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి ఓట్ల కోసం జీతం పెంచి కొనసాగిస్తామని చెప్పారు. తీరా వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పేసి వైసీపీ అది లేదు, అది మాత్రం ఒప్పుకున్నాను. ఎందుకంటే అక్కడ చంద్రబాబు ఏం చేస్తారు, జీతం ఇచ్చేది వాళ్ళు కదా, వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళు చూసుకోవాలి. వీడు అధికారంలో ఉంటే అప్పుడు వీడు చూసుకుంటాడు, కానీ అధికారంలో లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? అంటే జూలై 1వ తారీఖు 7,000 పెన్షన్ వాలంటీర్ చేత ఇచ్చి పంపిస్తామన్నారు. తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తామంటున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అయితే అంటే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళేమో వాలంటీర్ని వాడు వేరే అపాయింట్ చేసుకుందామా లేకపోతే వేరేనే కొంతమంది తీసుకుందామా అది సందిగ్ధంగా ఉన్నది. నాకైనా ఎవరు చెప్పారు? తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. అది పెండింగ్లో ఉందండి. అంటే ముందు పెన్షన్ వెళ్ళిపోవాలి కాబట్టి అకౌంట్ ఉన్న బ్యాంకులో వేసేస్తారు, పెద్ద వాళ్ళకైతే పంపిస్తారు నాకని ఆమె. మరి వైసీపీ ప్రభుత్వం ఇలా విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పదండి. వాళ్ళు చేయలేక చేసిన వాళ్ళు చూడలేక అంతే. చూడండి మీకే తెలుస్తుంది. చంద్రబాబు నమ్ముకొని వాలంటీర్స్ మొత్తం నిన్న మునిగిపోయారని కూడా వైసీపీ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. అది మామూలు అది ఇప్పుడు ఉన్నదేగా. అది అంటే వాళ్ళ దాన్ని ఏం పట్టించుకోకర్లే. సార్, వాలంటీర్ వ్యవస్థ ఉంచడం మంచిదంటారా నష్టమంటారా? మంచిదే, వాలంటీర్ వ్యవస్థ మంచిదే. కానీ పాపం వాళ్ళకేమో ఇచ్చే జీతం తక్కువను చాకరీ ఎక్కువ. పాపం వాళ్ళు చెప్పింది ఏంటి, ఓన్లీ 50 మంది చెప్పారు అంతే. కానీ 50 మంది మొత్తం డే అంతా పాపం వాళ్ళు వర్క్ చేస్తారు. అదే మినిమం 10,000 అన్నది మినిమం ఉండాలి కాదు. ఏదో ఆఫీస్ బాగా సంపాదిస్తున్నాడు, ఆఫీస్లో పనిచేస్తూ వీళ్ళకి సెలవులు కూడా ఉండవు. ఎప్పుడు ఫోన్లు చేస్తారు లేదు. అంటే ఇబ్బంది ఎలా చెప్పగలండి? మా వాలంటీర్ చెప్పమని చెప్పలే, మా ఇంకో దారి లేక చేతికి ఏదో వస్తాయి 5,000 అని చెప్పి చేస్తున్నామండి అని వాళ్ళు అన్నారు. అన్న, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని మోసం చేశారని వైసీపీ అయితే విమర్శిస్తుంది. ఈ విమర్శని మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఏమన్నారంటే వాలంటీర్ల వల్ల ఉందన్నారు. తర్వాత మళ్ళీ వాలంటీర్ వల్ల ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారంటే, నేను చూసిన న్యూస్ ప్రకారం వాలంటీర్ని ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు వాళ్ళు. పైగా వాళ్ళ వేతనాలు కూడా డబల్ చేస్తారన్నారు. ఇక్కడ ఏంటి వాలంటీర్ వీళ్ళు ఏమన్నారంటే వాలంటీర్ని ప్రజల కోసం పనిచేస్తాం అన్నారు, ఆ ఉద్దేశంతో అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే వాలంటీరు ఓట్ల కోసం తమ జీతాన్ని పెంచి కొనసాగిస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ పంపిస్తున్నారని చెప్పేసి విమర్శిస్తుంది. ఏమో అన్న, నాకు అంత ఐడియా లేదు. నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తాం. వీళ్ళు ఏమన్నారు, నేను న్యూస్లో చూసింది ఏంటంటే వాలంటీర్లని పోయిన గవర్నమెంట్ కోసం పనిచేసినట్టు ఆయన అన్నారు. ఈయన ఏమన్నారంటే న్యూస్లో, నేను ప్రజల కోసం పనిచేయాలి వాలంటీర్లని, ఒక స్వల్ప ఉద్దేశం కోసం పనిచేయకూడదు. మేమేం చేస్తామంటే వాళ్ళ జీతాలు పెంచి ప్రజల కోసం ఎంతవరకు పనిచేయాలో అంతవరకు పనిచేస్తాం అన్నారు ఆయన. అయితే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ పంపిస్తాము వాలంటీర్ చేత అని చెప్పారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత పంపిస్తామంటే వైసీపీలో విమర్శిస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఎవరితో పంపిస్తే డబ్బులు వస్తున్నాయిగా, దీన్ని కూడా విమర్శించడం అంటే ఎలాగా? డబ్బులు మామూలుగా సాధారణ ప్రజలకి డబ్బులు అందుతున్నాయిగా, అది చాలు. అది ఎవరి ద్వారా పంపించడం కానీ అంతే. చూసారుగా ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆయన చేసింది కూడా మంచిదే. ఎందుకంటే చాలామంది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఈ తర్వాత ఆయన గారు వచ్చిన తర్వాత డబ్బులు అనేది ఏ స్కీమ్ అయినా సరే ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారా పంచిపెడుతున్నారు. ఆయన చేసింది కూడా మంచిదే. ఇప్పుడు ఆయన చేసింది కూడా చంద్రబాబు గారు ఏంటి కొనసాగిస్తున్నారు వాలంటీర్స్ వ్యవస్థ, మంచిదేగా. వాలంటీర్ వ్యవస్థ ఉండటం మంచిదంటారా లేకపోతే నష్టమంటారా? ఉంచడం మంచిదే అండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ద్వారా మొత్తం అనేది కష్టం. ఇప్పుడు ప్రతి స్కీమ్ అయినా గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్కీమ్ అనేది వెళ్ళాలంటే ప్రతి సందుకి వెళ్ళాలి, ప్రతి రాష్ట్రానికి వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ దృష్టికి ఎలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అందుకని వాలంటీర్ వ్యవస్థ ఉండటం మంచిది. అందుకే నేను అనుకుంటుంది ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ కూడా మంచి పని చేసింది అనుకుంటున్నాను నేనైతే. వాలంటీర్ల గురించి ఏదో చెప్పారు, మరి అదేదో అవుతుందో లేదో తెలియదు.
ఇంకా బిగినింగ్లో ఉంది కాబట్టి అప్పుడే చెప్పలేం. అంటే చూద్దాం, బాగుంటే బాగుండాలని అనుకుందాం అంతే. వైసీపీ చేసినట్టుగా చేయలేకపోవచ్చు మరి అనుకుంటున్నాను నేను. అంటే వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఈ విమర్శను ఎలా చూస్తారు? మరి అంతేగా, వాళ్ళకి 5,000 ఇచ్చే వాళ్ళకి 10,000 ఇస్తా అన్నాడు. మరి 10,000 ఇవ్వాల్సినది మరి బాధ్యత అయిందే కదా. చూద్దాం, ఇంకా టైం ఉంది, ఇప్పుడేగా ఎక్కా. ఇంకా వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎవరండి? వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. అయ్యి ఉండొచ్చండి. మరి వాళ్ళ వైసీపీ ఉన్న ప్రభుత్వం వాళ్ళు లేరు కదా ఇప్పుడు దీంట్లో. వాలంటీర్స్ లేరు కదండి, తీసేశారు. వాళ్ళని పెట్టుకుంటారు. మరి వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్పారు కదా, వాలంటీర్ వ్యవస్థని జీతాలు పెంచి కొనసాగిస్తామని చెప్పారు కదా. చూడాలి కదా సార్, మనకేం తెలిసేది. వాళ్ళు చెప్పారు, అమల్లో చేయాలిగా వాళ్ళు. అంటే జూలై 1 నుంచి వాలంటీర్ చేత పింఛన్ 7,000 ఇంటికి పంపిస్తామన్నారు. ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత పంపిస్తామన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? సచివాలయం బాగానే ఇస్తారండి, డోర్ టు డోర్ వచ్చి. అలాంటిది ఏం లేదు, చీటింగ్ లేదు. పాపం వాళ్ళు బాగానే ఇస్తున్నారు. ఎందుకంటే మా లైన్లో చాలామంది ఉన్నారు, వితంతువులు కానీ ముసలోళ్ళు కానీ. పాపం డోర్ టు డోరు వాళ్ళ పరంగా ఏ ఇబ్బంది లేదు. ఏమన్నా సర్టిఫికేట్లు ఏమైనా కావాలన్నా కూడా ఇప్పుడు మా కొట్టు ఉంది లేబర్ సర్టిఫికేట్, అది నిమిషాల మీద అయిపోతుంది. పాపం సచివాలయం వైసీపీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదండి. డబ్బులు ఇవ్వటం కానీ అలాంటిది ఏం లేదు, బాగానే జరిగింది. కాకపోతే జగన్ గారు బ్యాడ్ లక్, మరి ఆయన ఎలా ఓడిపోయాడో ఆ భగవంతుడికే తెలియాలి. నా వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ విమర్శిస్తుంది. ఈ విమర్శను ఎలా చూస్తున్నారు? వైసీపీ కట్టేనన్న వాలంటీర్ని మోసం చేసినట్టే. ఎన్డీఏ కోట వాలంటీర్ని కంటిన్యూ చేసినట్టయితే బాగుండేది. అంటే వాళ్ళు మేము మోసం చేయలేదు, ఈ వచ్చే నెల నుంచి పెన్షన్ సచివాలయం సిబ్బంది చేత పంపిస్తాము, కొనసాగిస్తాము అంటున్నారు. మరి వాళ్ళు ప్రతి 50 ఏళ్ళకే వాలంటీర్ని పెట్టారు పోయినసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇదే అట్లా కాదు, అట్లా సగం మంది చేసి వాళ్ళకి అటు 5,000 చేసి 10,000 చేసి ఉద్యోగాలు తగ్గించారు. వీళ్ళని కంటిన్యూ చేసి ఒక 2,000 3,000 పెంచినట్టయితే బాగుండేది. అదే చెప్పారు కదన్న చంద్రబాబు నాయుడు గారు 10,000 పెంచి వాళ్ళని కొనసాగిస్తామన్నారు కదా. అవును, వాలంటీర్లు సగం మందినే తీసేశారు కన్నా, సగం మందినే పెట్టారు కదా. 50 ఏళ్ళకు ఒకసారి పెట్టారు ఫస్ట్. అదే కంటిన్యూ అయితే శాలరీ కొంచెం 2,000 పెంచినా అందరికి ఉద్యోగాలు వచ్చినట్టుండేదిగా. అదే అన్న సగం చంద్రబాబు నాయుడు ఏం చేశారని చెప్పిన అటు 50 మందిని తగ్గించి ఆ 50 మంది డబ్బులు ఇట్టిస్తున్నాడు అంతే. అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఓట్ల కోసం వాలంటీర్ వ్యవస్థను జీతాలు పెంచుతామని చెప్పారు, తీరా వచ్చేసరికి జీతాల కోసం ఓట్లు వేయించుకున్నారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. అవునుగా, మరి ఆ మాట నిజం. నేనైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు అయితే నెరవేర్చడానా. ఉద్యోగాలు వస్తాయని మాటికి గ్యారంటీ చెప్పగలను. ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాను నేను. పథకాలు సంక్షేమం మటుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు మటుకు బాగా అందినాయి.